హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పొటెన్షియోమీటర్ గురించి అండ్ ఆర్డినోలో అనలాగ్ రీడ్ కమాండ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారుగా, ఇది పొటెన్షియోమీటర్. దీని వేరియబుల్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. ఇందులో రెసిస్టెన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. దీనికి మొత్తం 3 పిన్లు ఉంటాయి, వెనకాల 2 పిన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి గ్రౌండ్ పిన్, ఇంకొకటి 5 వోల్ట్స్ పిన్. ఏది దేనికి ఇచ్చినా పర్వాలేదు. ఎదర ఒక పిన్ ఉంటుంది, అది ఇన్పుట్ పిన్ మాత్రం ఇన్పుట్కే ఇవ్వాలి. నేను ఆర్డినోలో ఆల్రెడీ సర్క్యూట్ కనెక్ట్ చేసి పెట్టా. గ్రౌండ్ పిన్ గ్రౌండ్కి అండ్ 5 వోల్ట్స్ పిన్ 5 వోల్ట్స్కి అండ్ A3కి కమాండ్ డేటా ఇన్పుట్ పిన్ని A3కి కనెక్ట్ చేసా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఇంటూ పాట్, దీనికి ఇన్పుట్ పిన్కి నేను వేరియబుల్ తీసుకున్నా, అదే పాట్. అది A3కి కనెక్ట్ చేసాం కాబట్టి A3 పిన్ని పెట్టుకున్నా. అండ్ హింట్ అవుట్ అనేది దేనికో ఇప్పుడు మీకు తర్వాత చెప్తా. ప్రోగ్రాంలో ముందుకెళ్ళే కొలితే తెలుస్తుంది. అండ్ డిలేకి ఒక కమాండ్ ఇంటూ డిలే. ఇప్పుడు పిన్ మోడ్ అనే కమాండ్ తీసుకున్నాం. పిన్ మోడ్ పాట్ కామా, ఇది ఇన్పుట్ అంటే మనం ఆర్డినోకి ఇది రెసిస్టెన్స్ని ఇస్తుంది. సీరియల్ డాట్ బిగిన్, సీరియల్ డేటా చూడడానికి మనం సీరియల్ డాట్ బిగిన్ 9600 బాడ్ రేటు. ఇప్పుడు మీకు అవుట్ అనేది ఎందుకో ఇప్పుడు తెలుస్తుంది. వైల్ లూప్లో అవుట్ ఈక్వల్ టు అనలాగ్ రీడ్. ఇప్పుడు మనం అనలాగ్ రీడ్ కమాండ్ యూజ్ చేస్తాం. అంటే దీనిలో పొటెన్షియోమీటర్లో ఉన్న వాల్యూని ఇది రీడ్ చేస్తుంది అన్నమాట. అనలాగ్ రీడ్ పాట్ అంటే పొటెన్షియోమీటర్లో ఎంత రెసిస్టెన్స్ ఉందో అది మొత్తం అవుట్ అనే కమాండ్లో అవుట్ వేరియబుల్లోకి వెళ్తుంది. అవుట్ వేరియబుల్ స్టోర్ చేసుకుని ఉంచుకుంటుంది. సో ఇప్పుడు మనం అవుట్ని ప్రింట్ చేస్తే పాట్లో ఎంత రెసిస్టెన్స్ ఆర్ వోల్టేజ్ ఉందో మనకి ఇప్పుడు తెలుస్తుంది. సీరియల్ డాట్ ప్రింట్ ln అవుట్. డిలే 500 అంటే ఒక హాఫ్ సెకండ్ నేను పెట్టుకుంటున్నాను. డిలే 500. ఆల్రెడీ మనం డిలేకి ఒక వేరియబుల్ ఇచ్చాం, అక్కడ మనం డిలేని అసైన్ చేసుకోలేదు. డిలే ఈక్వల్ టు 500. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని కంపైల్ చేసా, సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. డంప్ చేస్తున్నా. ఇక్కడ మనకి 1024 అనే వాల్యూ చూపిస్తుంది. కాకపోతే ఆర్డినోలో మనకి 0 to 5 వోల్ట్స్ మాత్రమే చూపిస్తుంది. అలాగైతే 0 to 256. కాకపోతే ఇక్కడ 1024 అని ఎందుకు చూపిస్తుందో చూసారా. 1024 అని చూపిస్తుంది. అది మళ్ళీ వ్యారీ అవుతుంది. నేను పొటెన్షియోమీటర్ని తిప్పుతుంటే ఆ వాల్యూ అనేది వ్యారీ అవుతూ ఉంది. 1024 నుండి అలా వ్యారీ అవుతూనే ఉంది. సో దీనికి మనం చిన్న కమాండ్ యూస్ చేద్దాం. ప్రోగ్రామ్లోని ఇంకా అనలాగ్ పిన్స్ 0 అంటే 0 వోల్ట్స్ అండ్ 1023 అంటే 5 వోల్ట్స్. 1023 ఈక్వల్ టు 10 బిట్స్ అంటే 2 పవర్ ఆఫ్ 10. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 10. 2 పవర్ ఆఫ్ 10 ఈక్వల్ టు 1023. సో ఇప్పుడు మనం బిట్స్లో రూపంలో ఉన్న దీన్ని వోల్టేజ్ ఫామ్లో మార్చుకోవడానికి వీటోని కమాండ్ని ఒకటి యూజ్ చేసి మనం పాట్ యొక్క వాల్యూ ఇంటూ 5/1023. ఇప్పుడు పాట్ వాల్యూ 5. పాట్ వాల్యూ అనేది 0 అయిందనుకోండి,
అప్పుడు ఎంత అవుతుంది, V2 ఈజ్ ఈక్వల్ టు మొత్తం 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి మొత్తం 0 అవుతుంది. ఇప్పుడు పాట్ వాల్యూ 1024 అయింది అనుకోండి, 1023 అయింది అనుకుందాం. 1023 V2 ఈక్వల్ టు 5/1023 ఇంటూ 1023 మొత్తం 5 volts అవుతుంది. సో దీనికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు వోల్టేజ్ రూపంలో చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంటూ V2 అనే ఇంకో వేరియబుల్ని తీసుకున్నా. V2 ఈక్వల్ టు 0 అని తీసుకున్నా. ఇప్పుడు మనకి మన ఫార్ములా ఏముందో అది ఇప్పుడు పెడుతున్నా. V2 ఈక్వల్ టు 5/1023 ఇంటూ పాట్ వాల్యూ మనకు దేంట్లో స్టోర్ అయింది, అవుట్లో స్టోర్ అయింది కాబట్టి ఇంటూ OUT అవుట్. అండ్ ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ ఎందుకు యూజ్ చేశానంటే ఇంటీజర్ ఇంటూ ఇంటీజర్ సంథింగ్ ఇంటీజర్ అండ్ టోటల్ వాల్యూ 0 వస్తుంది. ఇంటీజర్లో మనకు తక్కువ వాల్యూ చూపించదు, సో మొత్తం 0 వస్తుంది కాబట్టి నేను పాయింట్స్ యూజ్ చేశాను. పాయింట్స్ యూజ్ చేయకపోతే మనకు వాల్యూ మొత్తం 0 వస్తుంది. సో 5.102 ఇక్కడ మనకి చిన్న ఎర్రర్ వచ్చింది. మనం ఇక్కడ ప్రింట్ చేయవలసింది Vout కాదు V2, ఎందుకంటే Voutలో ఉన్న వాల్యూ V2 అవుతుంది. సో serial.println V2 ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేస్తున్నా. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏం మిస్టేక్ చేశానంటే నేను ఇంటూకి కమాండ్ మనం స్టార్ని యూజ్ చేస్తాం ఇక్కడ ప్రోగ్రామింగ్లో. నేను డైరెక్ట్ ఓపెన్ బ్రేస్ యూజ్ చేసి పెట్టేసా. సో ఇప్పుడు స్టార్ V2 ఇప్పుడు డంప్ చేస్తున్నా. ప్రోగ్రామ్ కంపైల్ చేసి డంప్ చేసేస్తున్నా. సో ఈసారి అయితే ఎటువంటి ఎర్రర్ లేదు, చూసారుగా. ఇప్పుడు మనం సీరియల్ మానిటర్ ఆన్ చేద్దాం. ఇప్పుడు చూసారు వోల్టేజ్ 0 చూపిస్తుంది. ఇందాక అయితే బిట్స్లో చూపించింది, ఇప్పుడు 1 to 5 volts మధ్యలో చూపిస్తుంది. నేను పొటెన్షియోమీటర్ చివరి ఒక ఎండ్కి తీసుకెళ్తే 0 volts, ఒక ఎండ్కి తీసుకెళ్తే 5 volts చూపిస్తుంది. ఒక ఎండ్లో 5 volts, ఒక ఎండ్ 0 volts, మిడిల్లో 2.5 volts ఉంటుంది. ఇప్పుడు మనకి వాల్యూ అనేది పాయింట్స్లో రావట్లేదు. అప్పుడు పాయింట్స్లో రావాలంటే మనం ఒక డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటాం, అదే ఫ్లోట్ FLOAT. ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఏది ప్రింట్ అవుతుంది V2 కాబట్టి V2 ఇందులో ఉంది, ఇంట్లో ఉంది. సో ఇప్పుడు నేను ఇంటిని ఫ్లోట్గా మారుస్తున్నా. FLOAT ఫ్లోట్ కంపైల్ చేసా, సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది, డంప్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాల్యూని చూద్దాం. చూసారుగా పాయింట్లో కూడా మనకు వాల్యూ ప్రింట్ అవుతుంది 0.1.38 అలా మొత్తం యాక్యురేట్గా వాల్యూ అనేది మనకు సీరియల్ మానిటర్లో ప్రింట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఆర్డినోలో అనలాగ్ రీడ్ కమాండ్ గురించి అండ్ పొటెన్షియోమీటర్ గురించి మన యొక్క మొదటి ప్రోగ్రామ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. అండ్ ఇందాక చెప్పానుగా ఇంటీజర్ ఇంటూ ఇంటీజర్ సంథింగ్ ఇంటీజర్లో 0 పాయింట్ తర్వాత వచ్చే వాల్యూస్ అన్నింటినీ ఇంటీజర్ 0గా చూసుకుంటుంది. సో అందుకే మనం అక్కడ పాయింట్ యూజ్ చేయవలసి వచ్చింది. ఒకవేళ మనం పాయింట్ యూజ్ చేయకపోతే అక్కడ మొత్తం వాల్యూ 0 అవుతుంది, ఎందుకంటే మనకి 0 పాయింట్ వాల్యూస్ ఇంటీజర్లో చూపించదు కాబట్టి. అండ్ పొటెన్షియోమీటర్ గురించి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.